క్రైస్తవ సంఘమా, 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథములో ఉన్న జ్ఞానమును వక్రీకరించి చెప్పే వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే క్రైస్తవ సంఘం ఎన్నటికీ నిర్వీర్యమయ్యేది కాదు. సార్వత్రిక క్రైస్తవ సంఘము బోధిస్తున్నటువంటి సత్యము ఎన్నటికీ నిర్వీర్యమయ్యేది కాదు. ఈరోజు కేవలం యేసుక్రీస్తు దేవత్వం గురించి మాత్రమే మాట్లాడతాను. ఎన్నో విషయాలు ఇలా క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు క్రైస్తవ సంఘము, సార్వత్రిక క్రైస్తవ సంఘం చెప్పేటటువంటి బోధకు భిన్నంగా బోధిస్తారు. కానీ ఈరోజు కేవలం యేసుక్రీస్తు యొక్క దేవత్వమును గురించి మాత్రమే మాట్లాడతాను. మొట్టమొదటిగా ఆయన ఆరాధనకు యోగ్యుడా కాదా అంటారు. ఆయన ఆరాధనకు యోగ్యుడు కాదండి, ఆయన్ని ఆరాధించకూడదండి, తండ్రిని మాత్రమే ఆరాధించాలండి. ఒక్కసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూస్తారా? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 13వ వచనం గట్టి చదువుతారా?